Topic name is EJB, Enterprise Java Bean. దీనివల్ల డిస్ట్రిబ్యూటెడ్ ట్రాన్సాక్షనల్ అండ్ సెక్యూర్డ్ కాంపోనెంట్స్ను డెవలప్ చేస్తాం. ఈ కాంపోనెంట్స్ను ఈజేబీ కాంపోనెంట్స్ అందరు. నెక్స్ట్ ఈజేబీ కంటైనర్. దీనివల్ల ఈజేబీ కాంపోనెంట్స్కు ఎన్విరాన్మెంట్ అండ్ లో లెవెల్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తారు. ఈ కాంపోనెంట్స్ను ఈజేబీ కంటైనర్ మేనేజ్ చేయను. నెక్స్ట్ ఈజేపీ కాంపోనెంట్కు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ను ఈజేపీ కంటైనర్ ప్రొవైడ్ చేయను. ఈజేపీ కంటైనర్లోను థర్డ్ పార్టీ వెండర్ ప్రొవైడ్ చేయను. ఈజేపీ కంటైనర్లో ఫాలోయింగ్ లో లెవెల్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేయను. 1 లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, 2 రిసోర్స్ మేనేజ్మెంట్, 3 ట్రాన్సాక్షనల్ మేనేజ్మెంట్, 4 సెక్యూరిటీ మేనేజ్మెంట్, 5 పర్సిస్టెంట్ మేనేజ్మెంట్. నెక్స్ట్ రిమోట్ క్లయింట్కు సర్వీసెస్ను ఎక్స్పోజ్ చేయడానికి ఈజేపీ కంటైనర్ అనేది ఆర్ఎంఐ ఐఓపి స్టాండర్డ్స్ను తీసుకోను. డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్స్ను ట్రాన్సాక్షన్స్ సెక్యూరిటీ లేకుండా డెవలప్ చేయాలంటే ఈజేపీ యూజ్ చేయకుండా ఆర్ఎంఐ డైరెక్టరీని యూజ్ చేయవచ్చును. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఈజేపీ ఆర్కిటెక్చర్. 1 రిమోట్ ఇంటర్ఫేస్. ఇది పబ్లిక్ ఇంటర్ఫేస్. javax.ejb.ejb ఆబ్జెక్ట్ యొక్క సబ్ టైప్. ఈ ఇంటర్ఫేస్లో ఆల్ బిజినెస్ లాజిక్ మెథడ్స్ను డిక్లేర్ చేస్తాం. ఇందులోని అన్ని మెథడ్స్ java.rma.remote ఎక్సెప్షన్ను త్రో చేయను. నెక్స్ట్ హోమ్ ఇంటర్ఫేస్. ఇది javax.ejb.ejb హోమ్ యొక్క సబ్ టైప్. ఇందులో ఫాలోయింగ్ మెథడ్స్ కలదు. క్రియేట్. ఈ మెథడ్స్ యొక్క రిటర్న్ టైప్ రిమోట్ ఇంటర్ఫేస్. నోట్ javax.rma.remote యొక్క సబ్ టైప్. 1 javax.ejb.ejb home, javax.rma.remote. ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నెట్వర్క్ ఎనేబుల్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ బీన్ క్లాస్ ఆర్ ఈజేబీ క్లాస్. ఇది పబ్లిక్ నాన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇందులో నో ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్టర్ను యూజ్ చేస్తాం. ఇది javax.ejb.enterprise బీన్ను ఎక్స్టెండ్ చేయను. రిమోట్ ఇంటర్ఫేస్లోని మెథడ్స్ను ఇంప్లిమెంట్ చేస్తాం. హోమ్ ఇంటర్ఫేస్లోని మెథడ్స్కు ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయను. నెక్స్ట్ java.io.serializable యొక్క సబ్ టైప్ javax.ejb.enterprise bean. javax.ejb.enterprise beanలో మెథడ్స్ డిక్లరేషన్ చేయం. సో ఇది ఒక మార్కర్ ఇంటర్ఫేస్. java.rma.remote యొక్క సబ్ టైప్ బీన్ క్లాస్ కాదు. బీన్ క్లాస్ యొక్క ఇన్స్టాన్స్ అనేది నెట్వర్క్ ఎనేబుల్ కాదు. నెక్స్ట్ హోమ్ ఆబ్జెక్ట్. హోమ్ ఇంటర్ఫేస్ను ఇంప్లిమెంట్ చేసే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ను రెఫర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. థర్డ్ పార్టీ వెండర్ ఈ క్లాస్ను డెవలప్ చేస్తారు. నెక్స్ట్ ఈజేపీ ఆబ్జెక్ట్. రిమోట్ ఇంటర్ఫేసెస్ను ఇంప్లిమెంట్ చేసే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ను ఇది రెఫర్ చేయను. హోమ్ ఆబ్జెక్ట్ అండ్ రిమోట్ ఆబ్జెక్ట్ను కంటైనర్ ప్రొవైడ్ చేయను. క్లయింట్ ఈజ్వల్ ఇది ఈజేపీ సర్వీసెస్ను యూజ్ చేయను. నెక్స్ట్ ఈజ్ ఆర్కిటెక్చర్. డిప్లాయింగ్. సర్వీసెస్ను యాక్టివేట్ చేసి క్లయింట్కు సర్వీసెస్ అవైలబుల్ చేస్తారు. హోమ్ ఆబ్జెక్ట్ కంటైనర్ క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేయను. ఈ ఆబ్జెక్ట్ను రిజిస్ట్రీలో స్టోర్ చేస్తాం. దీనివల్ల హోమ్ ఆబ్జెక్ట్ స్టబ్ అనేది రిజిస్ట్రీలో స్టోర్ అవును. నెక్స్ట్ లుకప్ కోసం క్లయింట్ నేమింగ్ రిజిస్ట్రీని రిక్వెస్ట్ చేయను. హోమ్ ఆబ్జెక్ట్ స్టబ్ను రిజిస్ట్రీలో స్టోర్ చేస్తాం. హోమ్ ఆబ్జెక్ట్ స్టబ్ను క్లయింట్ తీసుకొని దాని ద్వారా హోమ్ ఆబ్జెక్ట్స్తో కమ్యూనికేట్ చేయను. నెక్స్ట్ హోమ్ ఆబ్జెక్ట్ స్టబ్ రెఫరెన్స్ పైన క్రియేట్ మెథడ్ను కాల్ చేయాలి. రిక్వెస్ట్ను హోమ్ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకోను. ఇట్ ఎంప్లాయిస్ రిక్వెస్ట్ అనేది క్లయింట్ నుండి హోమ్ ఆబ్జెక్ట్కు మూవ్ అవును. హోమ్ ఆబ్జెక్ట్ రిసోర్సెస్ను ఫైండ్ అవుట్ చేయను. ఈజేపీ కాంపోనెంట్ ఆధారంగా న్యూ బీన్ ఇన్స్టాన్స్ క్రియేట్ అవసరమా ఆర్ లేదా అని చెక్ చేయను. ఒకవేళ అవసరం అయితే న్యూ బీన్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసి ఇనిషియలైజ్ చేస్తాము. ఈజేపీ ఆబ్జెక్ట్ను క్రియేట్ చేయాలి ఆర్ లొకేట్ చేయాలి. క్లయింట్కు ఈజేపీ ఆబ్జెక్ట్ను రిటర్న్ చేయాలి. దీనివల్ల ఈజేపీ ఆబ్జెక్ట్ స్టబ్ అనేది క్లయింట్కు సెండ్ చేయబడును. నెక్స్ట్ ఈజేపీ ఆబ్జెక్ట్ స్టబ్ ఆధారంగా బిజినెస్ లాజిక్ మెథడ్స్ను ఇన్వోక్ చేస్తాం. రిక్వెస్ట్ను సర్వర్ వద్ద ఉన్న ఈజేపీ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసుకోను. బీన్ ఇన్స్టాన్స్ను లొకేట్ చేసి రిక్వెస్ట్ను ప్రాసెస్ చేయాలి. రిక్వెస్ట్ను బీన్కు పంపించాలి.
క్లయింట్ రిక్వెస్ట్ చేసిన మెథడ్స్ను కాల్ చేయను. బి నుండి వచ్చిన రెస్పాన్స్ను కలెక్ట్ చేయాలి. రెస్పాన్స్ను క్లయింట్ పంపించాలి. నెక్స్ట్ ఈజేపీ కంటైనర్ ఏ టైప్ ఆఫ్ డిజైన్ ప్యాటర్న్ను తీసుకోను. 1 సింగిల్టన్, 2 డెకరేటివ్ ప్యాటర్న్. రిక్వెస్ట్ అనేది బీన్కు చేరకముందు కంటైనర్ రిక్వెస్ట్ను ఎందుకు ఇంటరప్ట్ చేయను. లో లెవెల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి లైక్ బ్రాకెట్ లైక్ ఫ్రమ్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ వై హోమ్ ఆబ్జెక్ట్ అండ్ ఈజేబీ ఆబ్జెక్ట్ ట్రూ అబ్స్ట్రాక్షన్స్ ఆర్ గివెన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఓన్లీ వన్. హోమ్ ఆబ్జెక్ట్ అనేది సింగిల్టన్, దీనివల్ల రిసోర్స్ మేనేజ్మెంట్ పెర్ఫామ్ చేస్తాం. మల్టిపుల్ ఈజేబీ ఆబ్జెక్ట్స్ను ప్రిపేర్ చేస్తాం. మనకు సింగిల్ ఎంట్రీ పాయింట్ అవసరం, ఇది హోమ్ ఆబ్జెక్ట్ వల్ల సాధ్యం.